హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్కి స్వాగతం. ఏదైనా భూమి కొనాలన్నా, త్వరగా సొంతిల్లు కట్టుకోవాలన్నా ఇలా చేయండి. ప్రతి వ్యక్తి తనకంటూ ఒక సొంతిల్లు ఉండాలని, ఏదైనా ఒక భూమి ఉండాలని కోరుకుంటాడు. సురక్షితమైన భవిష్యత్తు కోసం ఖచ్చితంగా కొన్ని ఆస్తిపాస్తులు ఉండాలని ప్రతి ఒక్కరూ కష్టపడతారు. సొంతింటి కల కోసం రాత్రి పగలు ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే మీరు ఏదైనా ఒక భూమి కొనాలన్నా, అలాగే సొంతిల్లు కట్టుకోవాలన్నా, మీకున్న ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవ్వాలన్నా సరే, ఈ వీడియోలో చెప్పే విధంగా కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే చాలు మీ ఇంటి సంపద రెట్టింపై 10 తరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని వేద పండితులు చెప్తున్నారు. చాలామందికి ఇంటి స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఉండదు. అలాంటి వారు శుక్రవారం రోజున మట్టితో తయారు చేసిన ఒక సెట్ కుండను ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది. దీంతో మీ ఇంటి కల త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక మంగళవారం రోజున హనుమంతుని పటం ముందు నెయ్యి దీపం వెలిగించిన తర్వాత అరకిలో బెల్లం తీసుకొని దాన్ని మీ ఇంటి ముందు ఒక గొయ్యి తీసి బెల్లాన్ని మట్టిలో పాతిపెట్టండి. మీ ఇంటి ముందు మట్టి లేకపోతే పూల కుండీలో చిన్న గొయ్యి తీసి బెల్లాన్ని మట్టిలో పాతిపెట్టండి. ఇలా చేస్తే సంవత్సరం తిరిగేలోపు మీకు భూమాత ఆశీస్సుల వల్ల మీరు ఏదైనా ఒక మంచి స్థలం కొనే అవకాశం ఉంది, లేదా ఒక మంచి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. మీరు ఏదైనా కొండ మీద ఉన్న గుడికి వెళ్ళినప్పుడు మీ సొంతింటి కల నెరవేరాలని భగవంతునికి నమస్కారం చేసి గుడి సమీపంలో ఒక రాయిపై మరొక రాయి పేర్చి దేవుడికి మొక్కితే చాలు మీ సొంత ఇంటి కల త్వరలోనే నెరవేరుతుంది. అలాగే మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. మీ పూర్వీకుల నుండి మీకు రావాల్సిన ఆస్తి ఏదైనా త్వరగా రావాలంటే ఆదివారం రోజు గోమాతకు బెల్లాన్ని ఆహారంగా తినిపించండి. స్వయంగా మీ చేతులతోనే గోమాతకు బెల్లం తినిపించాలి. తర్వాత ఆవుకు నమస్కరించి 3 ప్రదక్షిణలు చేసి మీ మనసులో కోరుకోండి. ఇలా చేస్తే మీకు రావాల్సిన ఆస్తిపాస్తులన్నీ త్వరగా వస్తాయి. అలాగే శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి పేదవారికి ఆహారం దానం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీ సొంతింటి కల త్వరలోనే నెరవేరుతుంది. చాలామంది వారంలో ఒక్క రోజైనా సరే ఉపవాసం ఉంటారు. అలాంటి వారు మీరు ఏ రోజైతే ఉపవాసం ఉంటారో ఆ రోజున ఒక నిమ్మకాయను తీసుకొని మీ పూజ గదిలో ఉంచి దాని మీద పసుపు కుంకుమలు వేస్తూ మీ మనసులో సొంతింటి కల నెరవేరాలని కోరుకోండి. ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక నెలలోపే ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రతి సోమవారం జాజి పువ్వులతో శివుడిని పూజిస్తే మీకు గృహయోగం ప్రాప్తిస్తుంది. పరమేశ్వరుని జాజి పువ్వులతో పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. భూమిని కొనడం లేదా భూమిని అమ్మే విషయంలో మీకు ఏదైనా సమస్య ఉంటే ఇంట్లో పూజ చేసి ప్రతిరోజు దుర్గా మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం ద్వారా ఆస్తికి సంబంధించిన వివాదాలు ముగుస్తాయి. ఇల్లు నిర్మించాలన్న కోరిక కూడా నెరవేరుతుంది. మీ సొంతింటి కల త్వరలోనే నెరవేరాలంటే శనివారం నాడు ఆవ నూనె దీపం వెలిగించి తప్పకుండా శని స్తోత్రం చదువుకోవాలి. ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే మీ సొంతింటి కల నెరవేరుతుంది. అద్దింటి నుంచి సొంతింటికి మారే కల కంటున్న వారు ఇప్పుడు నివసిస్తున్న ఇంటిలో పశ్చిమ దిక్కున రాగితో చేసిన అలంకరణ వస్తువును పెట్టాలి. ఇలా చేస్తే శని అనుగ్రహం లభిస్తుంది. శని అనుగ్రహం ఉంటే మీ సొంతింటి కల నెరవేరే సాకారం అవుతుంది. మీరు సొంత ఇల్లు కట్టుకోవడానికి ఎన్నో సమస్యలు ఎదురవుతుంటే మంగళవారం ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇంట్లో స్నానం చేసి ₹1 నాణెం తీసుకొని శుభ్రంగా కడగండి. తర్వాత ఆ రూపాయి నాణెంకి చందనం రాసి కుంకుమతో బొట్టు పెట్టండి. ఆ తర్వాత ఈ రూపాయి నాణెంని సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ముందు ఉంచాలి. అలాగే ఉదయం లేదా సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి మీ కోరిక నెరవేరాలని కోరుకోండి. ఇలా చేస్తే త్వరలోనే మీకు సొంతిల్లు కట్టుకుంటారు. చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి వారు ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి దాని మీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి. మీరు అద్దె ఇంటి నుండి సొంతింటికి మారాలన్నా, స్థలం నుండి ఇల్లు కట్టుకోవాలన్నా ఈ పరిహారం చేయండి. ఆవు నెయ్యి, నువ్వుల నూనె రెండింటిని కలిపి సాయంత్రం సమయంలో శివునికి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ దీపం వెలిగిస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెబుతుంది. ఏదైనా మీ కోరిక వెంటనే తీరాలంటే దేవుడి ముందు దీపాన్ని వెలిగించి ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మనం కోరిన కోరికలు నెరవేరుతాయంట. మీరు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఒక 5 నిమ్మకాయలను తీసుకువెళ్ళండి. ఈ నిమ్మకాయలను గుడిలో ఉన్న దేవుడి దగ్గర పెట్టి పూజ చేపించండి. తర్వాత ఆ నిమ్మకాయలను ఇంటికి తీసుకొచ్చి మీ ఇంటి ముందు కట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ సమస్యలు ఉండవు. అలాగే ఇంటిపై నరదృష్టి ప్రభావం కూడా ఉండదు. మీ పూజ గదిలో ఖచ్చితంగా గోమాత ఫోటో ఉండేలా చూసుకోండి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో గోమాత ఫోటో ఉంచడం వల్ల మీ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తారని విశ్వాసం. మీ ఇంటి ముందుకు పక్షులు కానీ కాకులు కానీ వస్తే వాటికి బియ్యం గింజలను వేయండి. ఇలా చేస్తే మీ ఇంటిపై దేవతల అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. తద్వారా మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. అలాగే మీ ఇంట్లో కనుక తరచూ నల్లచీమలు కనిపిస్తే మాత్రం మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టబోతుందని సంకేతం.
అలాగే మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉందని కూడా భావించాలి. కాబట్టి మీ ఇంట్లో కనుక తరచూ నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదారని వేయండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇంటి ముందు గోరింటాకు చెట్టును పెంచుకోకూడదు. ఇంటి ముందు ముళ్ళ చెట్టు ఉంటే మీ ఇంట్లో ఎప్పుడు కష్టాలే ఉంటాయి. ఇంట్లో నుండి ఎవరైనా బయటికి వెళ్ళిన తర్వాత ఇంటిని ఊడవకూడదు. ఇలా చేస్తే వారు వెళ్ళిన పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. అలాగే చీపురును, చెత్త ఎత్తే చాటను ఒకే దగ్గర పెట్టకూడదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.